దుబాయ్లో నేను ఇక్కడ అరబిక్ రెస్టారెంట్కి ఈరోజు వచ్చాము. వస్తే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇచ్చారు, ఈ సలాడ్ ఇచ్చారు, ఆకుకూరలు, ఏవో ఆకుకూరలు ఎక్కువ ఇచ్చారు. నేను ఆకలేసి గబ్బు అవి తినేసాను. చెప్పాను కదా, మా యొక్క ఆరోగ్యాశ్రమంలో ఉడకనివి పచ్చి కూరగాయలు ఎక్కువగా తినమని చెప్పారు కదా. అలాగే ఇక్కడ మేము బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇదిగో ఈ లోపల ఉంది, ఇదిగో మూత తీస్తాను. ఇదిగో బిర్యానీ ఇలా ఉంది, చల్లగా అయిపోద్ది కదా, అందాక మూత పెట్టేస్తాను. ఈ బిర్యానీలో వేసుకోవడానికి ఇంకా చూసారు కదా, మన వైపు పెరుగుతో కచ్చంబరి ఇస్తారు కదా, ఇక్కడ ఇలాగ టమాటా ఉల్లిపాయలు కలిపినది ఏదో ఇచ్చారు. అలాగే ఈ కారం ఇది కూడా ఇచ్చారు కలుపుకోవడానికి ఏమని చెప్పారు. కొంచెం టేస్ట్ చూశాను, బాగుంది. అంటే ఇదొక వెరైటీ అన్నమాట. సరే, ఇది అరబిక్ స్టైల్ చూద్దామని చెప్పేసి వచ్చాను. చెప్పారు కదా, నాకు ఫుడ్ ఆహారం అంటే మంచి ఇష్టం, రకరకాల టేస్ట్ చేయడం కూడా ఇష్టం. కొన్నాళ్ళపోతే ఇంకెలాగో ఇవన్నీ ఏమి తినడం అవ్వదు, కుదరదు. ఇప్పటికే చాలా మానేసాను నేను. సరే, ఈ దుబాయ్ వచ్చాను కదా అని చెప్పేసి ఇప్పుడు ఏవో కొద్ది తింటాను. భోజనం తర్వాత ఇలాగ ఏవో బాల్స్ ఇచ్చారు, స్వీట్ అట, ఇలా ఇదేదో డ్రింక్ కూడా ఇచ్చారు. తర్వాత ఇందాక నేను చెప్పాను చింతపండు అంటే పుల్లగా ఉంటే చింతపండు అనుకున్నాను, కాదట. ఇది డేట్స్ పచ్చడట, పెక్కిలు, డేట్స్తో చేసిన పెక్కిలట. నేను పుల్లగా ఉంటే చింతపండు ఏమో అనుకున్నాను. ఇదేదో స్వీట్ ఇలా ఇచ్చారు, టేస్ట్ చేయాలి. ఇవి స్వీట్ ఏదో ఇచ్చారని చెప్పాను కదా, ఇది నేను ఒక్కటి టేస్ట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, మన సైడ్ పునుగులు వేసుకుంటాను చూసారా, పునుగులు రోడ్డు మీద కూడా బయట అమ్ముతుంటుంటారు, చల్ల పునుగులు అని చెప్పేసి. సేమ్ అదే పిండి, అవే పునుగులు తీసుకొని వెళ్ళి వేడి పాకంలో వేసరి తింటుంటే నోటికి వేడిగా తగిలింది. వేడి బెల్లం పాకంలో వేసి ఇలా కప్పులో తీసుకొచ్చి వేడిగా ఇచ్చారనమాట. పునుగులు బెల్లం పాకం. ఒకసారి ఎవరైనా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి పునుగుల్ని బెల్లం పాకంలో వేస్తే ఎలా ఉంటుందో ఏంటనేది ట్రై చేయండి. ఓకేనా?